అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తుక సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 6వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. యేసు దావీదు కుమారుడా. మార్క్సు వార్త 10వ అధ్యాయము 47వ వచనం నందు, వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ప్రభువైన యేసును ఇక్కడ యేసు అనియు దావీదు కుమారుడా అనియు పిలువబడినట్లుగా చెప్పబడి ఉన్నది. ఇదే సంఘటనను మత్తయి సువార్త యందు వ్రాయిచున్నప్పుడు మరొక్క మాట కూడా చేర్చబడి ప్రభువా అని వ్రాయబడి ఉన్నది. ప్రభు యొక్క నామము బర్తిమేయునకు తెలిసి ఉండెను. యేసు అను నామము ప్రభువు చేత అనుగ్రహించబడిన నామమై ఉన్నది. దేవుని దూత మరియ యొక్క భర్త అయ్యున్న యోసేపునకు స్వప్నమునందు అతనికి ప్రత్యక్షమై ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అనెను. ఎందుకనగా ఆయనే తన ప్రజలను వారి పాపములను బాపి వారిని రక్షించును అనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆయన పాపముల నుండి, శాపముల నుండి, వ్యాధుల్లో నుండి, సాతాను యొక్క పట్టులో నుండి మానవ జాతిని రక్షించున్నాడు. పాతాళంలో నుండి, నరకములో నుండి, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించుచున్నాడు. మనము ఆయనను రక్షకుడయ్యున్న యేసు అని ప్రేమతో పిలుచుచున్నాము. మొట్టమొదటిగా నజరేయుడైన యేసు, యేసు అని బర్తిమేయి పిలిచింది. 2 విధముల యందు ఒక వ్యక్తి నజరేయుడై ఉండవచ్చును. ఒకటి, నాజీరు వ్రతమును ఆచరించువారు. ఉదాహరణకు సంసోను నాజీరు వ్రతముతో పుట్టి పెరిగాను. అందుచేత అతడు ద్రాక్షారసము తాగకను తన శిరస్సుపై మంగళకత్తి పడకను కాపాడుకొనెను. తరువాతది యేసు అటువంటి వ్రతము చేత నాజీరుడని పిలువబడలేదు. నజరేతు అను ఊరిలో పెరిగినందున నజరేయుడు అని పిలువబడెను. ఒకసారి యేసు ప్రార్థనా మందిరం నందు ప్రసంగించుచు ఉన్నప్పుడు అక్కడున్న ఒక అపవిత్రాత్మ పట్టి ఉన్న మనుషుడు, అయ్యో నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేటుకు వచ్చితివా? నీవు ఎవరివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అందుకేసు ఊరకుండము, వానిని విడిచిపొమ్మని దాన్ని గద్దింపగా. మార్క్సు వార్త 1వ అధ్యాయం 24 మరియు 25 వచనం. జనసమూహం అంతయును ఈయన గలిలయలోని నజరేయుడు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పేది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. యేసు పునరుద్ధానుడైన తరువాత కూడాను ఆయన శిలువలో వేయబడిన నజరేయుడగు యేసు అనియే పిలువబడెను. మార్క్సు వార్త 16వ అధ్యాయం 6వ వచనం. అయితే యేసు యొక్క దినములందు కొందరికి నజరేతు అను ఊరిపై ఒక రకమైన చులకన భావము ఉండెను. నజరేతు నుండి ఎట్టి మేలైనను వచ్చునా అని నతనయేలు అడిగినప్పుడు పిలుపు వచ్చి చూడుము అని జవాబు ఇచ్చాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. నజరేతు నుండి వచ్చిన యేసు ద్వారా వేల కొలది మందికి మేలులు లభించెను. బర్తిమేయి చూపును పొందుకొనెను. రెండవదిగా బర్తిమేయి దావీదు కుమారుడా అని పిలిచింది. కొత్త నిబంధన యొక్క మొదటి వచనమే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనియే ప్రారంభించబడుచున్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం ఉంది. ఇదిగో దావీదుకు చిగురునైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొంది ఉండెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా అని ప్రభువును పిలుచుచున్నప్పుడు ఆయన నిశ్చయముగానే అద్భుతమును చేయును. నేటి ధ్యానమునకి నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 70 మరియు 71 అధ్యాయం. సాయంత్రం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22 మొదలుకొని 39 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.